బైబిల్‌లో ఉండే ప్రదేశాలు నిజమా? బైబిల్‌లో ఉండే మనుషులు నిజమా? బైబిల్‌లో జరిగినటువంటి సంఘటనలు నిజమా? అసలు బైబిల్ చరిత్రకి నిలబడుతుందా? అనే క్వెషన్ వచ్చినప్పుడు మనకు తెలియాల్సింది చరిత్ర. సో, ఆ చరిత్రని మనకి ఆర్కియాలజీ రూపంలో మనకివ్వడానికి ఒక 2 స్టడీ బైబిల్స్ ఉన్నాయి. ఎప్పటినుంచో మార్కెట్‌లో ఉన్నాయి. ఇది ఎన్ఐవి ఆర్కియాలజికల్ స్టడీ బైబిల్. ఇందులో ఆ కాలానికి సంబంధించినటువంటి కల్చరల్ యాస్పెక్ట్ మనకు కనిపిస్తుంది. అలాగే ఆ కాలానికి సంబంధించినటువంటి హిస్టారికల్ యాస్పెక్ట్ మనకు కనిపిస్తుంది. అలాగే ఆ కాలానికి సంబంధించినటువంటి ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్‌ని కూడా మనకు తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ మనల్ని ఆయా కాలానికి తీసుకువెళ్ళి దానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళని మన ముందు ప్రెజెంట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తుందన్నమాట. సో, ఇది మాత్రమే కాదు, మనం ఇలా ముందుకెళ్తే ఆర్కియాలజీ స్టడీ బైబిల్ అని ఇంకొకటి మన దగ్గర ఉంది. సో, ఇది మనకి కంప్లీట్‌గా హిస్టారికల్ యాస్పెక్ట్ అలాగే ఆర్కియాలజికల్ యాస్పెక్ట్‌లోన ఏ ప్రదేశాలు ఎలాగుంటాయి, ఎలా పనిచేస్తాయి, అప్పుడు ఉండేటటువంటి ఆచారాలు ఎలాగుండేవి అన్న విషయాల్ని ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ ఏ చాప్టర్ అయితే మనం చదువుతున్నామో ఆ చాప్టర్‌కి సంబంధించినటువంటి విషయాలన్నిటిని ఇక్కడ మన ముందు పొందుపరిచి మనల్ని ఆ ప్రదేశంలోనికి ఆ కాలానికి తీసుకెళ్లేలాగా ఈ యొక్క బైబిల్‌ని డిజైన్ చేయబడటం అనేది జరిగింది. సో, ఒకవేళ మీకు ఇటువంటి క్వెషన్స్ ఏమన్నా రైజ్ అవుతున్నట్లయితే, ఇది నిజంగానే ఇందులో ఉండే మనుషులు నిజమైన వాళ్ళా? ఇందులో ఉండేటటువంటి రాజులు నిజమైనటువంటి వారా? ఇందులో ఉండేటటువంటి పరిస్థితులు లేదా ఇందులో ఉండేటటువంటి ప్రదేశాలు నిజమైనయేనా అనే అనుమానం గనక మీకు వస్తున్నట్లయితే, మీ యొక్క అనుమానాలన్నిటిని నివృత్తి చేయడానికి ఇటువంటి బైబిల్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. కావలసిన వారు ఇటువంటి బైబిల్స్‌ని సంపాదించే ప్రయత్నం చేయొచ్చు. మీ యొక్క విశ్వాసం అనేది గుడ్డి విశ్వాసం కాదు. అది ఖచ్చితంగా సత్యంలో నిలబడి ఉన్నటువంటి విశ్వాసం అన్నమాట. సో, ధైర్యంగా మీరు ఈ యొక్క విశ్వాసాన్ని కొనసాగించొచ్చు.